మనం నలుగురికి చెప్పే విషయాలను మనం పాటించడం జరుగుతుందా అన్న విషయంపై ఈ కథ వివరణ. కథ పేరు కొత్త నిజం. రచన సాయి ప్రసాద్ కస్తూరి గారు. అరచేతిలో ఉన్న నోట్ల వైపు చూశాడు సుందరమూర్తి. అన్ని 10 రూపాయల నోట్లు. అప్పటికే అతను ఆ నోట్లను 2 సార్లు లెక్కపెట్టాడు. చేతిలో ఉన్న బస్సు టికెట్టుని, దానిమీద ఉన్న ధరను చూశాక సందేహం లేదు, కండక్టర్ తనకి 10 రూపాయలు ఎక్కి ఇచ్చేశాడు ఆయన నిర్ధారణకు వచ్చాడు సుందరమూర్తి. కొంచెం దూరంలో ఉన్న బస్ కండక్టర్ వైపు దృష్టి సారించాడు. కండక్టర్ టికెట్లు ఇస్తూ ప్రయాణికుల నుండి డబ్బులు తీసుకుంటూ కాస్త బిజీగా ఉన్నాడు. ఈ టికెట్ల హడావుడిలో కండక్టర్ తనకి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడో, లేక ఒక నోటికి మరొక నోటు అంటుకుపోయి ఒక నోటు ఎక్కువ వచ్చిందో ఏమో అనుకున్నాడు సుందరమూర్తి. ఆ నోట్ల జేబులో పెట్టుకోపోయి ఏదో తెలియని ఇబ్బంది అనిపించింది అతనికి. తను చేస్తున్నది కరెక్టేనా అనుకున్నాడు. 10 రూపాయలు కండక్టర్కి ఇచ్చేస్తేనో అన్న ఆలోచన మధ్యలోనే తుంచేశాడు. ఇది చిన్న విషయం, దీనికోసం ఇంత మదన పడటం దేనికి? బస్సుల్లో ఇది మామూలే. కొంతమంది ఉద్యోగులు ప్రయాణికులకు చిల్లర ఇవ్వవలసి వచ్చినప్పుడు చిల్లర లేదని చెప్పినప్పుడు జరిగే తగాదాలు, కొంతమంది ప్రయాణికులు చిల్లర వదిలేసి వెళ్ళిపోవడం ఎన్నోసార్లు తను చూశాడు. దీనికోసం ఇంత ఆలోచన అనవసరం. సుందరమూర్తి తనని తాను సమాధానపరుచుకుని చేతిలో ఉన్న 10 రూపాయల నోట్లను జేబులో పెట్టుకుని సర్దుకుని రిలాక్స్డ్గా కూర్చుంటూ ఒకసారి కండక్టర్ వైపు చూశాడు. కండక్టర్ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. సుందరమూర్తి ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. అతని పాండిత్య పటిమ, బోధనా విధానము అతనికి మంచి గుర్తింపు తెచ్చాయి. విద్యార్థులు కూడా అతని క్లాస్ అంటే ఆసక్తి చూపిస్తారు. పుస్తక పఠనం మీద ఉన్న ఆసక్తి వలన సుందరమూర్తి ఎన్నో గ్రంథాలు, పురాణాలు, అనేక పుస్తకాలు చదివాడు. ఇది అతనికి ఎంతో ఉపయోగపడింది. కొన్ని దేవాలయాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలకి, సాహితీ సభల్లో ప్రసంగాలకి అతన్ని ఆహ్వానిస్తుండేవారు. ఈ సందర్భాల్లో అతను అద్భుతంగా మాట్లాడడం జరిగేది. మానవ బలహీనతల గురించి, పాటించవలసిన విలువల గురించి చెప్పేవాడు. అతని భార్య ఆ పాయింట్ మీదే తన వాగ్బాణం ప్రయోగించింది. మీటింగుల్లో పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. మానవత్వం కలిగి ఉండాలి, ఒకరికి సాయం చేయడం చాలా గొప్ప విషయం, మనకి ఉపకారం చేసిన వారిని మర్చిపోకూడదు, ఒకరి డబ్బు ఆశించకూడదు అంటూ చాలా విషయాలు చెబుతుంటారు. అవన్నీ చెప్పడం వరకేనా? అరే, అసలు విషయం చెప్పకుండా ఏమిటి దాడి అన్నాడు సుందరమూర్తి. లేకపోతే ఏమిటండి, మా బాబాయ్ 10 రోజుల్లో 2-3 సార్లు ఫోన్ చేసి మీకో పని అప్పచెప్పి మిమ్మల్ని స్వయంగా వెళ్ళి కనుక్కోమన్నాడు. మీరు వాయిదాలు వేస్తున్నారు కానీ గుమ్మం దిగారా అన్నది. మన పెళ్ళైన కొత్తలో మా బాబాయి మనకెంతో సహాయం చేశాడు. నేను ఈరోజే వెళ్తాను, సరేనా అని సుందరమూర్తి భార్య వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. భార్య ఎత్తుపడుపుల కన్నా బయలుదేరడమే మంచిదన్న ఉద్దేశంతో పెట్టుకున్న ప్రయాణం ఇది అనుకున్నాడు సుందరమూర్తి. సుందరమూర్తికి భార్య తనని వేసిన ప్రశ్నలో న్యాయం ఉందనిపించింది. చెప్పడానికైనా చేతల్లో ఉండవా అన్నట్టు అడిగింది. చెప్పడం సులువు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా తను కూడా దాన్నే అనుసరించినట్టుగా ఉంది. 10 రూపాయలకి తను కక్కుర్తి పడడం జరిగింది. మాటల్లో కాకుండా జేబులో వేసుకున్నాడు. మనుషుల్లో ఉండే బలహీనతకి దానికి తనేమీ అతీతుడు కాదని సమర్థించుకోవచ్చు. కానీ ఆ భావన తన మనసుకి అంతగా నచ్చడం లేదు. సుందరమూర్తి ఆలోచనని చెదరగొడుతూ రోడ్డు మీద చిన్నగా
కలకలం వినిపించింది. బస్సు నెమ్మదిగా ఆగింది. ఏమి జరిగిందా అని ముందుకు చూస్తే అనేక వాహనాలు ఆగి ముందుకు వెళ్ళటానికి వీలు లేనట్లుగా జనం గుంపులు గుంపులుగా కనిపించారు. విషయం ఏమిటా అని ఆరా తీస్తే ఏదో రాజకీయ పార్టీ చేస్తున్న ఊరేగింపు సందర్భంగా అలా ట్రాఫిక్ జామ్ అయిందని తెలిసింది. ఇదంతా వెంటనే క్లియర్ అయ్యి బస్సు బయలుదేరితే తను గమ్యం చేరడానికి కనీసం అరగంట పడుతుంది, లేదంటే ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది అనుకున్నాడు సుందరమూర్తి. బస్సు కిటికీ దగ్గర పళ్ళు, పూలు, తినబండారులు అమ్మే చిల్లర వ్యాపారస్తుల కేకలతో కోలాహలంగా ఉంది. బస్సులో కొంతమంది వాళ్ళ దగ్గర ఏవో కొనుక్కుంటున్నారు. రోడ్డు మీద హడావిడి కాస్త తగ్గినట్టుగా కనిపించింది. వాహనాలు బయలుదేరడానికి సిద్ధపడుతున్నాయి. ఇంతలో వెనుక సీట్లో కూర్చున్న ఎవరో బయట చిల్లర వ్యాపారితో ₹1 కోసం గొడవపడి కేకలు వేస్తున్నాడు. నీ డబ్బైతే గట్టా, ఇంకొకరు డబ్బులైతే తేరగా తీసుకుంటావా అని ఒక బూతుమాట కూడా జోడించాడు. బస్సు కదిలింది. ఆ స్టాప్లో చాలామంది ప్రయాణికులు దిగిపోయారు. 2 బస్సు ఎక్కారు. బస్సు కొంచెం ఖాళీగా ఉంది. ఇంకో పావు గంటలో తను దిగిపోవచ్చు అనుకున్నాడు సుందరమూర్తి. కండక్టర్ కొత్తగా ఎక్కిన 2 ప్రయాణికులకి టిక్కెట్లు ఇచ్చి ఖాళీగా ఉన్న సీట్లో రిలాక్స్డ్గా కూర్చున్నాడు. తన సీట్లోంచి నెమ్మదిగా లేచి కండక్టర్ వైపు నడిచాడు సుందరమూర్తి. అతని రాకని గమనించిన కండక్టర్, మాస్టారు, మీ స్టాప్ రావడానికి ఇంకా 10 నిమిషాలు పైగా పడుతుంది, ఇలా కూర్చోండి అన్నాడు తన పక్కనున్న ఖాళీ సీట్ చూపిస్తూ. సుందరమూర్తి కూర్చుంటూ, దిగడానికి కాదు, మీకోసమే వచ్చాను అన్నాడు. నా కోసమా? కండక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు. సుందరమూర్తి తలూపి తన జేబులో చేయి పెట్టి డబ్బులు తీయబోతుండగా కండక్టర్ అడిగాడు, మాస్టారు, ఈ మధ్య గుళ్ళో మీ ప్రసంగాలు ఏమీ జరిగినట్లు లేదే? సుందరమూర్తి జేబులో నుండి తీసిన ₹10 నోటుని చేతిలో పట్టుకుని, నేను మీకు తెలుసా అని అడిగాడు. ఎందుకు తెలియదు మాస్టారు, మా అబ్బాయి మీ శిష్యుడు. మీ అబ్బాయా? పేరేంటి? ఏ క్లాసు? కండక్టర్ చెప్పిన వివరాలు విని బాగా చదువుతాడు అన్నాడు సుందరమూర్తి. కండక్టర్ మొహం వికసించింది. మావాడే చెప్పాడు మీరు పద్యాలు ఎంతో రాగయుక్తంగా పాడతారని, మీ పాఠం వింటుంటే ఎంతో బాగుంటుందని, మంచి నడవడిక గురించి చెబుతారని అన్నాడు. సుందరమూర్తి ఇబ్బందిగా మొహం పెట్టి, ఏదో అభిమానంతో మీరు అలా అంటున్నారు కానీ నేను మామూలు ఉపాధ్యాయుణ్ణి అన్నాడు. లేదు మాస్టారు, నేను అభిమానంతోనో ముఖస్థుతి కోసమో అలా అనలేదు. మా అబ్బాయి చెప్పిన విషయమని నాకు తెలుసు. సుందరమూర్తి అతని వైపు అర్థం కానట్టు చూశాడు. మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చే వేణుగోపాల స్వామి గుడి దగ్గరలోనే మా ఇల్లు. నేను చాలాసార్లు మీ కార్యక్రమానికి వచ్చాను. మీరు చెప్పే అనేక విషయాలు ఉదాహరణలతో చెప్పడం వల్ల మనసుకు చాలా హత్తుకునేవి. నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగేది. కండక్టర్ చెప్పడం ఆపి అడిగాడు, నా కోసం వచ్చానన్నారు, దేనికి? సుందరమూర్తి చేతిలో ఉన్న ₹10 నోటు అతనికిచ్చి, మీరు ఇందాక ₹10 నోటు నాకు ఎక్కువ ఇచ్చారు, అది మీకు ఇవ్వాలని వచ్చాను అన్నాడు. కండక్టర్ అతని చేతిలోని ₹10 నోటు తీసుకుని, థ్యాంక్స్ మాస్టారు అన్నాడు. సుందరమూర్తి తలూపాడు. మీకు రెండోసారి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను మాస్టారు అన్నాడు కండక్టర్. రెండోసారా? అర్థం కానట్లు అడిగాడు సుందరమూర్తి. అవును మాస్టారు, మొదటి థ్యాంక్స్ నా ₹10 నాకు ఇచ్చినందుకు, రెండోది నా నమ్మకం దెబ్బ తిననందుకు. నాకు మీరంటున్నది అర్థం కావడం లేదు అన్నాడు సుందరమూర్తి. నేను కావాలని మీకు ₹10 ఎక్కువ ఇచ్చాను మాస్టారు. సుందరమూర్తి చకితుడై, మీరే కావాలని ఎక్కువ ఇచ్చారా? ఎందుకు అడిగాడు. మీరు టికెట్ తీసుకుంటుండగా నాకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. విలువల గురించి నిజాయితీ గురించి మీరు చెప్తున్నారు కదా, వాటిని మీరు కొంచెమైనా పాటిస్తారా లేదా, లేకపోతే చెప్పడం వరకేనా అన్న భావన కలగడంతో ₹10 మీకు ఎక్కువ ఇచ్చాను. ఆ డబ్బు మీరు నాకు వెనక్కి ఇచ్చేస్తారని ఏదో గట్టి నమ్మకం. మీ పరీక్షలో నేను పాస్ అయ్యానంటారా? అయ్యయ్యో, అంత మాట అనకండి. లోకంలో
విలువలు పాటిస్తూ కాస్తైనా నిజాయితీగా ఉండే జనం ఉన్నారని నా నమ్మకం. మీరు అలాంటి వారేనని, మీరు చెప్పేది మనస్ఫూర్తిగానే చెబుతారని అనుకుంటాను. అందుకే థ్యాంక్స్ చెప్పాను. మీరు మరోలా అనుకోకండి. ఇంతలో బస్సు ఆగింది. అది సుందరమూర్తి దిగవలసిన చోటు. అది గమనించిన సుందరమూర్తి సీటులోంచి లేవగానే కండక్టర్ అతనితో, ఏమీ అనుకోకండి మాస్టారు అన్నాడు. సుందరమూర్తి పర్వాదే లేదన్నట్టుగా చెయ్యి పైకెత్తి కండక్టర్తో, మీ అబ్బాయిని బాగా చదవమన్నానని చెప్పండి. ఆదివారం గుళ్ళో నా కార్యక్రమం ఉంది రండి అంటూ బస్సు దిగాడు. కండక్టర్ తలూపాడు. బస్సు కదిలింది. తన పొరపాటు చేయకుండా వెంట్రుక బాసలో తప్పించుకున్నాడు. దానివల్ల కొంపలేమి మునిగిపోకపోయినా ఏ కొద్దిమంది ఆలోచనల్లో అయినా మార్పు రావచ్చు. మాటలకు చేతలకు పొంతన ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా వేదికల మీద మాట్లాడే తనలాంటి వాళ్లను అతి కొద్ది మంది అయినా గమనిస్తూ ఉంటారన్నది తనకు తెలిసిన కొత్త నిజం. ఈ అనుభవం తనకు తన ప్రవర్తనను అనుక్షణం గమనించుకుంటూ సరైన దారిలో నడిచేలా ఉపయోగపడుతుంది. సుందరమూర్తి తన మనసులో చెలరేగుతున్న ఆలోచనల్ని పక్కకి తప్పిస్తూ ముందుకు చూశాడు. తను దిగిన బస్సు వెళ్ళిపోతూ కనిపించింది. తన వెళ్ళవలసిన గమ్యం వైపు అతని అడుగులు వడివిడిగా పడ్డాయి. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.